సక్సెస్ మీట్ అంటే విజయోత్సవ సభ. ఈ సక్సెస్ మీట్లు ఎక్కువ ఎక్కడ చూస్తూ ఉంటాం? సినిమాల్లో చూస్తూ ఉంటాం. సినిమా విడుదలైన వెంటనే ఒక వారం రోజులకో, 4 రోజులకో, 5 రోజులకో ఫస్ట్ కలెక్షన్ రాగానే ఇమీడియట్‌గా సక్సెస్ మీట్ అనేది ఒకటి పెట్టేస్తారు. దాంతో ఈ సినిమా చాలా హిట్ అయింది, చాలా సక్సెస్ అయిందని ఇంకో వారం ఆ సినిమా నడుస్తది. సక్సెస్ మీట్ పెట్టారు కాబట్టి చూడాలని అనుకుంటారు. అలాగే ఇప్పుడు పొలిటికల్‌లో కూడా ఇది, రాజకీయాల్లో కూడా ఈ సౌకర్యం, ఒక రకంగా ఈ సంస్కృతి వచ్చేసిందని చెప్పాలి. ఏడాది పరిపాలన, అలాగే సూపర్ 6 అమలు, సూపర్ హిట్ అంటూ ఒక సక్సెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు. అది కూడా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఈ నెల 25వ తేదీన ఒక భారీ సభ నిర్వహించబోతున్నారు. అది కూడా అనంతపురంలో. ఇది తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి సూపర్ 6 సూపర్ హిట్ అనేది సూపర్ 6 పథకాలు ఇద్దరు, అంటే అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కూడా అప్పట్లో హామీ ఇచ్చారు కాబట్టి ఇది కూటమి సక్సెస్గానే అయితే చూస్తారు. రేపు 15వ తేదీన ఈ స్త్రీ శక్తి పథకం కూడా అమలు కాబోతున్న నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం ఇంకా దాదాపుగా అన్నీ అమలు చేసేసాం. అన్నదాత సుఖీభావ ఇచ్చేసాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేసాం, తల్లికి వందనం ఇచ్చేసాం, సూపర్ 6లో బస్సు, ఉచిత బస్సు పథకం కూడా ఇచ్చేసాం. అంటే దాదాపుగా 4 అయితే ఇచ్చేశారు కాబట్టి సూపర్ హిట్ అంటున్నారు. ఒకప్పుడు ఎన్నికలకు ముందు మొన్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు ఎలాగైతే పెట్టారో అలా ఉండేవి. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే మహానాడు లాంటి దాన్ని 2 ఏళ్ళకోసారి చాలా గ్రాండ్గా నిర్వహించేవారు. ఇప్పుడు మాత్రం పరిపాలనలో ఏడాదికోసారి ఏడాది పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, అలాగే ఇది చెప్పినట్టు సూపర్ 6 హామీలు అమలు చేస్తామని, ఈ సూపర్ హిట్ సభలు అయితే ఇక నుంచి ప్రతి ఏడాది చూడబోతున్నామేమో. ఏది ఏమైనా పొలిటికల్ విజయోత్సవ సభలు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించుకోవడం అనే ఒక కొత్త ట్రెండ్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సెట్ చేయబోతోంది.